దేవుని సన్నిధిలో కూర్చోవడం అనేది తమాషా కాదు. ఆయన ప్రాణం అర్పించే వరకు కూడా గెత్సెమనే వనంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో ఆయన ఎలా ప్రార్థించాడో మనం చదువుతున్నాం, ఎలాగ మూలిగాడో చదువుతున్నాం. చెమట బిందువుల వల్లే రక్తం అనేది బయటికి వస్తుంది. అలాగా ఆయన ప్రార్థన చేయడం మనం అలా ప్రార్థన చేసుకుంటాం. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి వాడుక చొప్పున, నీ వాడుకేంటి? నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు వాళ్ళకి కాంటాక్ట్ చేయడం నీకు వాడుక. తప్పకుండా కాంటాక్ట్ చేయాలి ప్రతిరోజును. దౌర్భాగ్యరాలు, ఎండిన వాడుకలు, దుష్ట వాడుకలు. నా స్నేహితుడిని కలుసుకోకుండా ఉండలేను, అది వాడుక. నా స్నేహితురాలతో మాట్లాడకుండా ఉండలేను, అది నీ వాడుక. యేసయ్య నీలో ఉంటే నీ వాడుకేంటి? ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు? వాడుక. తన తండ్రిని కలుసుకోవడానికి. నీకు వాడుక ఉందా? ఎందుకు నేను మాటికి బంజారా హిల్స్ అని చెప్తూ ఉంటాను? అది నా వాడుక. అలాగైపోయింది. ఖాళీ దొరికితే చల్లడికి వెళ్ళిపోయేవాడిని, కొండ పైకి వెళ్ళిపోయేవాడిని. అది ఇంకా ఆయనతో మాట్లాడుకోవడం. అక్కడ నాకు మాట్లాడేవాడు. వెళ్ళకుండా ఉండలేను, అది వాడుక. ఉదయమే 4 o'clock లేవడం, గంట నా భార్యతో ప్రార్థన చేసుకో, 5 నిమిషాలు ఉందనగా 5 కొట్టడానికి వెళ్ళిపోయేవాడిని. వాడుకు చొప్పున ఆత్మ తీసుకుని వెళ్ళిపోతాడు. 3 hours వరకు కూడా లేచేవాడిని కాదు. ఇది నా వాడుక. అది ఈ రోజున నిలబడేటట్టు చేసింది. నీ వాడుకేంటి? వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాలి. నువ్వు తప్పదు. నువ్వు దేవుని సేవకురాలుగా అవ్వాలంటే, నువ్వు దేవుని సేవకుడిగా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒలీవ కొండకు వెళ్ళకుండా సేవకుడిగా అవ్వలేవు. నాకు ఆ బంజారా హిల్సే ఒలీవ కొండ. ఎప్పుడైనా ఆఫీసులోంచి త్వరగా వచ్చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైనా నాకు సెలవు దినాలు వస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎండ కానీ వర్షం ఏమైనా సరే వెళ్ళిపోవాలంటే అదొక వాడుక. ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకి అలవాటు చేస్తున్నాడు. ఈ రోజున నీకు అలవాటు చేస్తున్నాడు. వాక్యం ద్వారా నేర్చుకోండి.